రమాదేవి, హర్ష, ప్రేమ్ వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. అప్పుడే చామంతి స్వీట్ బాక్స్ పట్టుకొని అక్కడికి రావటంతో రమాదేవి మండిపడుతూ ఏంటే స్వీట్ బాక్స్ పట్టుకు వచ్చావు అని అరుస్తూ ఉంటుంది. ఈ సంతోషానికి ఒక కారణం ఉంది అమ్మగారు. అది మీతో పంచుకుందామని నేను ఇలా స్వీట్ బాక్సు పట్టుకు వచ్చాను. కాలేజ్ టాపర్గా వచ్చిన వాళ్ళకి మా చైర్మన్ గారు మా కోర్టులో ఒక కేసును వాదించే అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు ఆ కేసు వాదించి గెలిచిన వాళ్ళకి కాలేజ్‌లో సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టనవసరం లేకుండా స్కాలర్‌షిప్ డబ్బులు ఇస్తారంట. అంటే నేను ఆ కేసు గెలిచానే అనుకో, నేను ఇక సెమిస్టర్ ఫీజు కట్టనవసరం లేదు. స్కాలర్‌షిప్ వస్తుంది. అదే సరిపోతుంది. నేను ఖచ్చితంగా ఆ కేసు గెలుస్తాను. ఇప్పుడు నేను సెమిస్టర్ ఫీజు కట్టేసినట్లే అని చామంతి చెప్పటంతో రమాదేవి షాకింగ్‌గా వింటూ ఉంటుంది. ప్రేమ్, హర్ష మాత్రం చాలా సంతోషంగా వింటూ ఉంటారు. తర్వాత రమాదేవి వెంటనే నిషాకి ఫోన్ చేస్తుంది. చెప్పండి ఆంటీ, కారులో ఉన్నాను, కాలేజ్‌కే బయలుదేరి వెళ్తున్నాను అని నిషా చెప్తుంది. ఆ చామంతి పని మనిషి ఏం చేసిందో తెలుసా అని జరిగిన విషయం మొత్తం కూడా రమాదేవి చెప్తుంది. ఏంటాంటీ, అది మీతోనే ఛాలెంజ్ చేస్తుందా అని, దానికి ఎంత ధైర్యం ఉంటే మీతోనే అలా ఛాలెంజ్ చేసి మాట్లాడుతుందని నిషా అంటుంది. చూడు, దానికి ఆపోజిట్ లాయర్గా నువ్వు పాల్గొనాలి. అది ఆ కేసు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదు. అప్పుడు దాని ఎడ్యుకేషన్ అంతటితో ఆగిపోతుంది. చేస్తావు కదా నిషా అని రమాదేవి అడగడంతో సరే ఆంటీ, తప్పకుండా చేస్తాను. అది గెలవటం నాకు కూడా ఇష్టం లేదు కదా, చూస్తూ ఉండండి, అది ఓడిపోతుంది అని నిషా చెప్తుంది. ఇదంతా వింటున్న రోజా కూడా చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది.